కొంతమంది బేబీస్‌లో డెలివరీ అయిన కొన్ని రోజుల తర్వాత బ్రెస్ట్ నుంచి పాలలాగా కానీ లేదా నీరులాగా కానీ సెక్రీషన్స్ రావడాన్ని గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా వచ్చే పాలని విచెస్ మిల్క్ అంటాము. ఇలా పాలు రావడానికి గల కారణాలేంటి? సో, ఈ విధంగా పాలు గనుక వస్తే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎలాంటి సందర్భాల్లో మీరు పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేయాలి? సో, వీటి గురించి కొంత ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ఈ విధంగా బేబీస్ బ్రెస్ట్ నుంచి పాలు రావడం అనేది సాధారణంగా నెలలు నిండిన బేబీస్‌లో గమనిస్తూ ఉంటాం. 5-10% మంది బేబీస్‌లో ఈ లక్షణాలు కనపడే అవకాశం ఉంటుంది. అండ్ మేల్ బేబీనా, ఫీమేల్ బేబీనా అనే వ్యత్యాసం లేకుండా ఎవరిలో అయినా కూడా ఇలా పాలు రావడం అనేది కనపడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బోత్ బ్రెస్ట్ నుంచి లేదా ఒక్కొక్కసారి ఒక బ్రెస్ట్ నుంచి కూడా పాలు రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా బేబీ బ్రెస్ట్ నుంచి పాలు రావడానికి గల కారణాలు ఏంటి అంటే, సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్లెజెంటా ద్వారా బేబీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల బేబీ బ్రెస్ట్ టిష్యూ అనేది కొంత ఎన్లార్జ్ అవుతుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లో వచ్చే మార్పుల వల్ల బేబీ బ్రెస్ట్ నుంచి పాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నంత వరకు బేబీ బ్రెస్ట్ నుంచి మిల్క్ అనేది రావడం జరిగి కొన్ని రోజుల తర్వాత స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ విత్డ్రావల్ వల్ల బేబీ బ్రెస్ట్ నుంచి పాలు రావడం అనేది డెలివరీ అయిన 3 లేదా 4వ రోజు నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల నుండి లేదా కొన్ని వారాల వరకు, అంటే ఇంచుమించుగా 2 వారాల వరకు కూడా కనపడటానికి అవకాశం ఉంటుంది. వెరీ రేర్లీ బేబీ 2 నెలల వయసు వరకు కూడా ఈ విధంగా పాలు రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఇలా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్లే కాకుండా బేబీలో హైపోథైరాయిడిజం కానీ లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ ఉన్నప్పుడు కూడా బేబీ బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. కొన్ని సార్లు మదర్ లో యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బెంజోడైజెపిన్స్ అని, సెట్రాలిన్ అని కొన్ని రకాల మందులు వాడాల్సిన అవసరం వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా బేబీ బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా బ్రెస్ట్ నుంచి పాలు లాంటివి వస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా మంది బ్రెస్ట్ నుంచి పాలు రావడం అనేది గమనించిన వెంటనే కంగారు పడిపోయి బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ పాలని పిండడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదా పాలు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేయడం కోసం తరచుగా నిప్పుల్ ని స్టిమ్యులేట్ చేసి చూస్తూ ఉంటారు. లేదా కొన్ని సార్లు బ్రెస్ట్ ని మసాజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు బేబీ బ్రెస్ట్ ని గనక ఫ్రీక్వెంట్ గా హ్యాండిల్ చేయటం వల్ల బేబీ బ్రెస్ట్ టిష్యూ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని సార్లు నిప్పుల్ దగ్గర యాంటీబయాటిక్ క్రీమ్స్ అప్లై చేయడం కానీ లేదా యాంటీబయాటిక్ పౌడర్స్ అనేవి రాయటం కానీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు క్రీమ్స్, పౌడర్స్ అప్లై చేసినప్పుడు మిల్క్ బయటకు రావడానికి ఉండే డక్ట్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఆ పాలు బ్రెస్ట్ లోనే ఉండిపోవడం వల్ల ఆ బ్రెస్ట్ మిల్క్ అనేది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి బ్రెస్ట్ యాబ్సిస్ లాగా ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మీరు మిల్క్ అనేది రావడం గమనించినప్పుడు బేబీ బ్రెస్ట్ ని ఈ విధంగా మసాజ్ చేయటం కానీ, పాలు పిండడం కానీ లేదా యాంటీబయాటిక్ క్రీమ్స్ అండ్ పౌడర్స్ అప్లై చేయటం కానీ చేయకుండా బేబీకి స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసి సాఫ్ట్ క్లాత్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది. కొన్ని సార్లు స్నానం చేయించడం టైంలో వేడి నీళ్ళతోటి చిన్నగా కాపులాగా పెట్టినా కూడా బేబీకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎలాంటి లక్షణాలు కనపడినప్పుడు మీరు పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాలి? సో బేబీ బ్రెస్ట్ నుంచి కనుక మిల్క్ ప్రొడక్షన్ వస్తున్నప్పుడు మీరు కొన్ని వార్నింగ్ సైన్స్ ని గమనించాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీ బ్రెస్ట్ అనేది ఏమైనా వాపు వస్తుందా లేదా. సెకండ్ థింగ్, బేబీ బ్రెస్ట్ ఎర్రగా కందినట్టు అవడము. సో దానితో పాటుగా బ్రెస్ట్ ని టచ్ చేస్తే పెయిన్ కానీ అట్లా ఏమైనా సింటమ్స్ ఉన్నాయా, అండ్ బేబీకి ఫీవర్ ఏమైనా ఉందా అనేది గమనించాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బేబీ బ్రెస్ట్ నుంచి వచ్చే పాలు కలర్ అనేది చేంజ్ అవటం, అంటే తెల్లగా పాలలాగా రావటం బదులుగా చీము రావటం కానీ లేదా గ్రీన్ కలర్ లో మారడం కానీ, కొన్ని సార్లు బ్లడ్ తో కలిసి రావటం కానీ, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనపడినా సో ఈ 3 వార్నింగ్ సైన్స్ కనుక మీకు కనపడినట్లయితే ఇమ్మీడియట్ గా మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా బేబీ బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రీషన్స్ అనేవి 2 వారాల నుంచి మాక్సిమం 2 నెలల వ్యవధిలో ఆగిపోతూ ఉంటాయి.
కొన్ని సార్లు ఈ మిల్క్ ప్రొడక్షన్ గనక 2 నెలలు దాటి వస్తున్నట్లయితే, అలాంటి సందర్భాల్లో బేబీకి ఏమన్నా థైరాయిడ్ గానీ, లేదా ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్‌కి రిలేటెడ్‌గా ఇష్యూస్ గానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటప్పుడు కూడా ఇమ్మీడియేట్‌గా మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా బేబీలో గనక వార్నింగ్ సైన్స్ ఏమైనా కనిపించినా, లేదా 2 నెలలు దాటి గనక బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ గనక వస్తున్నా, ఇమ్మీడియేట్‌గా మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేస్తే ప్రాపర్ రీజన్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసి సరైన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. Hope this information is useful to you. Share this information with your family and friends. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. I'll be there to clarify your doubts. Thank you.